ఏడేండ్ల శ్రమలో ఏమంటారంటే, దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో భక్తులు ఉండరు, పాత నిబంధనలో పాపులు ఉండరు. అదేవిధంగా ఈ కొత్త నిబంధనలో యేసై నమ్ముకుని చనిపోయిన వాళ్ళు ఉండరు, యేసై నమ్ముకుని రాకడొచ్చేదాకా బతుకున్న వాళ్ళు ఉండరు. ఎవరు ఉంటారంటే పాపులు ఉంటారు. అప్పటిదాకా బతుకున్న పాపులు ఉంటారు. అంతేకాకుండా ఇశ్రాయేలు ప్రజల్లో అంట కొంతమంది యేసయ్యను నమ్ముకున్న వారు ఉన్నారంట. వాళ్ళు ముద్రింపబడ్డారు. 144,000 మంది ప్రజలు. దేవుని బిడ్డలారా, వీళ్ళని అంత్యక్రీస్తు ఏమీ చేయలేడు. ఏ శ్రమ వీరిని తాకలేదు. వీరు శ్రమకు అతీతులుగా ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే శ్రమల పడుతూ, బాధలు పడుతూ, దారిద్ర్యం చేత, కరువు చేత, భూకంపాల చేత, ఉగ్రత చేత, అగ్ని చేత, హింసల చేత దేవుడు బాధపడుతూ ఉంటారే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టాడు, రక్షించబడండి. చూడండి దేవుని బిడ్డలారా, ఎంత మహా కనికరము కలిగిన దేవుడు. ఒక్కసారి చూడండి, రక్షించబడిన ప్రజలందరినీ కూడా, సంఘం అంతటినీ కూడా ఆ మధ్యాకాశంలోకి తీసుకెళ్ళిపోవడమే కాకుండా మిగిలిన ఇంకా విడిచిపెట్టి మీ చావు మీరు చావండి అని విడిచిపెట్టలేదు. ఇంకా ఆ శ్రమల్లో కూడా ఎంతో కొంత మార్పు కలుగుతుందని వాళ్ళందరికీ సువార్త ప్రకటించడానికి ఈ 144,000 మంది ముద్ర వేయబడ్డారంట. ఆ ముద్ర ఏంటంటే దేవుని ముద్రది. అది వేసుకున్న వారిని శ్రమ తాకదు. పౌలు గారు కూడా మాట్లాడుతాడు, నేను ముద్రింపబడి ఉన్నాను, ఇక మీదట నన్ను శ్రమలు తాకమంటున్నాడు. ఆ మహాశ్రమలు ఈ 140,000 మీదకి రావు, కానీ ఇంకా మిగిలిన కోట్ల మందికి ఈ మహాశ్రమలు కలుగుతాయి. ఆ శ్రమల మధ్యలోకి వెళ్ళి వీళ్ళ సువార్త ప్రకటిస్తారు. ఈ 144,000 మంది ఈ స్పెషల్ పీపుల్ దేవుని చేత ప్రత్యేకంగా ఏర్పరచబడిన వారు. వీళ్ళంతా ఎప్పటిదాకా ఉంటారో తెలుసా? 7 సంవత్సరాలు శ్రమ అయ్యేదాకా ప్రజలకి బోధిస్తూనే ఉంటారు. మరణము ఉండదు. కానీ మిగిలిన కోట్ల మంది ఉంటారే, వాళ్ళు వేదన, బాధల్లో, కష్టాల్లో మరి సువార్త వింటూనే కొంతమంది ఆ కష్టాల్లో చనిపోయిన వాళ్ళు ఉంటారు. కానీ ఆ సువార్త విని అనేక మంది రక్షణ పొందుతారంట. హల్లెలూయా. వాళ్ళని మహాశ్రమల్లో నుంచి ఆ గొర్రె పిల్ల రక్తములో వాళ్ళ వస్త్రాన్ని కడుక్కొని బయటకు వచ్చిన వాళ్ళు అంటాడు దేవుడు. అంటే ఈ 7 ఏళ్ల శ్రమలో కూడా మారు మనసు పొందే వాళ్ళు ఉంటారు. ఈ 144,000 మంది ప్రజలకు సువార్త ప్రకటించడము, వాళ్ళందరూ కూడా కొంతమంది మరణము, కొంతమంది మారకపోవడం. అది మారనోడు ఇంకా దేవుని బిడ్డలారా, వాడికి నరకం ఉన్నది. ఆ 7 సంవత్సరాల తర్వాత ఇంకా అవకాశం లేదు.